మనం హ్యాకింగ్ నేర్చుకోబోయే ముందు ఫస్ట్ అసలు హ్యాకింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఎక్కువగా మొబైల్ యూజ్ చేస్తుంటాం. మొబైల్లో మనం ఇంటర్నెట్ అనేది బాగా యూజ్ చేస్తాం అనమాట. ఆ ఇంటర్నెట్ కోసం మనం వైఫై నెట్వర్క్స్ కి కనెక్ట్ అవుతాం అనమాట. వైఫై నెట్వర్క్స్ కి కనెక్ట్ అయ్యి మనం మొబైల్ యాప్స్, వెబ్ అప్లికేషన్స్ వీటిని యూజ్ చేస్తుంటాం. అయితే ఇప్పుడు ఈ వెబ్ అప్లికేషన్స్ లో అండ్ మనం కనెక్ట్ అయిన వైఫై నెట్వర్క్స్ లో, మొబైల్స్ యాప్స్ లో ఆల్రెడీ మనకి వల్నరబిలిటీస్ అనేవి ఉంటాయి అనమాట. ఆ వల్నరబిలిటీస్ అంటే ఏంటంటే లూప్ హోల్స్. ఆ లూప్ హోల్స్ ని యూజ్ చేసుకొని అన్ఆథరైజ్డ్ యాక్సెస్ గెయిన్ చేస్తారు అనమాట. ఎవరు? బ్లాక్ హ్యాకర్స్. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ లూప్ హోల్స్ ని బేస్ చేసుకొని వాళ్ళు అన్ఆథరైజ్డ్ యాక్సెస్ గెయిన్ చేస్తారు. అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అంటే ఇప్పుడు మనం ఒక వైఫై కి కనెక్ట్ అయి ఉంటే ఆ వైఫై యొక్క ఓనర్ పర్మిషన్ లేకుండా అండ్ అలాగే మనం ఏదైనా వెబ్సైట్ ని యూజ్ చేస్తుంటే ఆ వెబ్సైట్ యొక్క ఓనర్ పర్మిషన్ లేకుండా దాంట్లోకి ఎంటర్ అయ్యి సెన్సిటివ్ డేటాని వాళ్ళు కలెక్ట్ చేయడం అండ్ అలాగే అందులో ఉన్న డేటాని మోడిఫికేషన్ చేయడం అండ్ అలాగే బయటికి లీక్ చేయడం. సో ఇటువంటి పనులు చేస్తుంటారు అనమాట. ఓన్లీ బ్లాక్ హ్యాక్ అటాకర్స్ అయితే ఇట్లా చేస్తుంటారు. దీన్ని మనం హ్యాకింగ్ అంటాం. ఇప్పుడు ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటో చూద్దాం. ఎథికల్ హ్యాకింగ్ అంటే ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ కింద వర్క్ చేస్తూ వాళ్ళ దగ్గరికి క్లయింట్స్ వస్తుంటారు అనమాట. అంటే మా వెబ్సైట్ ని ప్రొటెక్ట్ చేయండి, మా నెట్వర్క్ ని ప్రొటెక్ట్ చేయండి, ఈ విధంగా క్లయింట్స్ వస్తుంటారు అనమాట. అప్పుడు మనం ఆ క్లయింట్స్ యొక్క వెబ్ అప్లికేషన్స్ ని, వైఫై నెట్వర్క్స్ ని ప్రొటెక్ట్ చేసేదానికి ఫస్ట్ మనం ఏం చేసామంటే హ్యాక్ చేసాం అనమాట. హ్యాక్ చేసినప్పుడు మనకి అందులో ఉన్న వల్నరబిలిటీస్ అంటే లూప్ హోల్స్ మనకి తెలిసిపోతాయి. సో అందుకనే మనం వాళ్ళు ఫుల్ పర్మిషన్ తీసుకొని అయితే మనం దాన్ని హ్యాక్ చేసామన్నమాట. హ్యాక్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో వాళ్ళకి చెప్పేసి మనం క్లియర్ చేసామన్నమాట. ఇది ఫుల్ పర్మిషన్ తో జరుగుతుంది అనమాట. ఇది సెక్యూరిటీ పర్పస్ మాత్రమే ఈ ఎథికల్ హ్యాకింగ్ పర్మిషన్ తీసుకొని చేస్తారు. దీన్ని మనం ఎథికల్ హ్యాకింగ్ అంటాం. అండ్ అలాగే దీన్ని మనం పెనట్రేషన్ టెస్టింగ్ అని కూడా అంటాం. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా మంది అయితే ఆన్లైన్ లో టైం స్పెండ్ చేస్తుంటారు అనమాట. చాటింగ్ చేయడం కానీ, షాపింగ్ చేయడం అండ్ అలాగే మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవడం. ఈ విధంగా చూసుకున్నట్టయితే మనం చాలా పనులు అయితే ఆన్లైన్ లో చేస్తాం అనమాట. సో అందుకని మనం యూస్ చేసే వెబ్ అప్లికేషన్స్ కానీ, మొబైల్ యాప్స్ కానీ అండ్ అలాగే వైఫై నెట్వర్క్స్ కానీ సెక్యూర్ గా ఉంచడం మనకి చాలా అవసరం. ఇప్పుడు సపోజ్ గా ఒక రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్ కి ఒక వెబ్సైట్ ఉందన్నమాట. ఆ వెబ్సైట్ లో చాలా మంది ఫుడ్ అనేది ఆర్డర్ చేస్తారు అనమాట. ఇప్పుడు ఒక బ్లాక్ హ్యాకర్ ఆ వెబ్సైట్ ని హ్యాక్ చేసి మెయిన్ పేజీలో ఇక్కడ ఫుడ్ పాయిజన్ జరుగుతుంది, అందుకని ఇక్కడ ఎవరు ఆర్డర్ చేయకండి అని చెప్పేసి ఒక పోస్ట్ నెగిటివ్ గా పెట్టేస్తాడు. నెగిటివ్ గా పెట్టేసినప్పుడు చాలా మంది అక్కడికి ఫుడ్ ఆర్డర్ చేయడానికి వస్తారు కదా, వాళ్ళంతా ఆ పోస్ట్ చూసేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతారు అనమాట. ఇప్పుడు ఆ రెస్టారెంట్ కి చాలా నష్టం అవుతుంది కదా. అండ్ అలాగే సోషల్ మీడియాలో రోజు రోజుకి క్రైమ్స్ అనేవి పెరిగిపోతున్నాయి అనమాట. అంటే గర్ల్స్ ని అరెస్ట్ చేయడం అండ్ నెక్స్ట్ ఫేమస్ పర్సన్స్ యొక్క నేమ్స్ తోటి సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేసి అందులో అసభ్యకరమైన ఫొటోస్, వీడియోస్ పెట్టి మనీ ఇస్తేనే ఈ పోస్టులు డిలీట్ చేస్తామని బ్లాక్మెయిల్ చేయడం. అండ్ ఇంకా మనకి సైబర్ క్రిమినల్స్ కాల్ చేసి మేము బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం, మీ ఆధార్ కార్డ్ ని బ్యాంక్ అకౌంట్ కి లింక్ చేసుకోండి అని చెప్తారు. అందుకని మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పంపించండి అని చెప్పేసి వాళ్ళు కాల్ చేస్తారు. ఇలా డీటెయిల్స్ అన్ని చెప్పిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ కూడా చెప్పండి అని చెప్తారు అనమాట. మన ఓటీపీ చెప్పిన వెంటనే మన బ్యాంక్ అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోతుంది. సో ఇలా చూసుకున్నట్టయితే మన సొసైటీలో ఎన్నో క్రైమ్స్ అనేవి అయితే జరిగిపోతున్నాయి అనమాట. అండ్ అలాగే ఇంక్రీజ్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు ఆ రెస్టారెంట్ కి సంబంధించిన ఆ వెబ్సైట్ ని సెక్యూర్ చేయాలన్నా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ లో క్రైమ్స్ చేస్తున్న సైబర్ క్రిమినల్స్ ని పట్టుకోవాలి అన్నా మనకి కావాల్సింది ఎథికల్ హ్యాకర్స్. అండ్ మనం సైబర్ క్రైమ్ కి విక్టిమ్ అవ్వకుండా ఉండాలి అంటే మనకి సైబర్ సెక్యూరిటీ మీద నాలెడ్జ్ ఉండాలన్నమాట. అందుకనే మనకి ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవడం అనేది చాలా యూస్ఫుల్. ఇంకా చూసుకున్నట్టయితే మన సొసైటీలో ఎథికల్ హ్యాకర్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ చాలా తక్కువ మంది ఉంటారు. ఎక్కువ మంది సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళడానికి ఇష్టపడతారు. సో అలా అందరూ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళడం వల్ల మన సొసైటీలో సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ అనేవి పెరిగిపోతున్నాయి అనమాట. ఆ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ ని సెక్యూర్ చేయాలి అంటే మనకి కావాల్సింది ఎథికల్ హ్యాకర్స్ ఇంకా సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ అనేది ఇండియాలో నెక్స్ట్ బిగ్ థింగ్. గవర్నమెంట్ కంపెనీస్ కైనా, ప్రైవేట్ కంపెనీస్ కైనా ఎథికల్ హ్యాకర్స్ అనే వాళ్ళు చాలా అవసరం అనమాట. అందుకని ఇందులో మనకి జాబ్స్ ఎప్పుడు ఉంటూ ఉంటాయి. అందుకని మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే సైబర్ సెక్యూరిటీని కెరియర్ గా ఎంచుకోండి.